ఏంటి బాబాయ్ స్పీడ్, నీకు ఇంకా కురతనం పోలేదు. పొద్దున పద్మ కూడా ఇదే మాట చెప్పిందిరా. పద్మ ఎవరు బాబాయ్? ఆ పక్కింటి పని మనిషి అయితే కాదు కదా. ఛీ! ఆ, కొత్తగా వచ్చిన అమ్మాయి. అవునా? ఆ. అయినా ఈ అమ్మాయిలు పిచ్చేయండి బాబాయ్, నాకైతే కత్తి లాంటి ఆంటీ కావాలి బాబాయ్. హే, ఈ వయసులో ఆంటీ పిచ్చేంట్రా నీకు? ఆ? నీలాంటి అంకుల్ మాత్రం అమ్మాయిలు చూడొచ్చు కానీ నాలాంటి కుర్రాళ్ళు మాత్రం ఆంటీని చూడకూడదా? ఓ మై గాడ్, అమ్మాయిని చూడరా, చూడు సూపర్ ఫిగర్. అవును బాబాయ్. సరే బాబాయ్, ఏజ్ అయిపోయాక అమ్మాయిలు చూడడం, ఏజ్ లో ఉన్నప్పుడు ఆంటీలు చూడడం కామనే కదా బాబాయ్. ఆంటీ చలిలో కూడా వేడి పుట్టిస్తున్నావే. ఆంటీ 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 ఉందా? లేదే. ఓ షిట్. ఈ ఆంటీ ఫ్యాంటసీ ఏంట్రా నీకు? అరే, హస్బెండ్ లేకుండా సింగిల్ గా ఉండే ఆంటీలకి మనం తప్ప ఇంకెవరున్నారా? పాపం రా ఆంటీలు, సింగిల్ గా ఉండడం మనకే కష్టంగా ఉందిరా. ఆంటీలకి పెళ్ళైనా సింగిల్ గా ఉండడం చాలా కష్టం రా. సొసైటీలో ది మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఆంటీసేరా. బ్లడీ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ రా. సపోర్టా? ఏం మాట్లాడుతున్నావురా? తప్పో పో ఆంటీ కళ్ళల్లోనే ఉండిపోయిందిరా. బ్లడీ ఆంటీరా. ఐ ఫేక్స్ రా. షీజ్ మై ఆంటీరా. యు బ్లడీ అన్ప్రొఫెషనల్. అబ్బా. ఎక్స్క్యూజ్ మీ అండి. హలో, మిమ్మల్ని. చెప్పండి. మేము ఇక్కడ అపార్ట్మెంట్ కి కొత్తగా షిఫ్ట్ అయ్యామండి. నా కార్ బ్రేక్ డౌన్ అయింది. మీకు తెలిసిన కార్ సర్వీసింగ్ సెంటర్ ఏమైనా ఐడియా ఉందా? తెలుసండి. కొంచెం చెప్తారా? చెప్పడం ఎందుకండి, డైరెక్ట్ గా తీసుకెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నట్టు మీ పేరు? నా పేరు సాయినాథ్ అండి. ఓ, మీ పేరు? నా పేరు పద్మావతి అండి. పద్దు ఆంటీ. ఏంటండి? అదే చాలా పద్ధతిగా ఉందంటున్నానండి. ఇట్స్ ఓకే, వెళ్దామా? పర్లేదురా, కాఫీ తాగేసి వెళ్దు గాని. సరే అండి. కూర్చో. నైస్ హౌస్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ వన్ అండి. ఏంటి? అదే టాయ్ అండి. ఓ, కాఫీ? యా ష్యూర్ అండి. అమ్మా, అమ్మడి అమ్మ. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ అండి. మీ హస్బెండ్, పిల్లలు? డివోర్స్ అండి. నేను ఒకదానే ఉంటాను. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే అండి, నేను హ్యాపీగానే ఉన్నాను. నేను మీతో ఎప్పుడు హ్యాపీ అవుతానే ఏంటో. ఏంటి? అదే కాఫీ బాగుందంటున్నాను. ఓ, మీకెప్పుడు కాఫీ తాగాలనిపించినా మా ఫ్లాట్కి వచ్చేయండి. యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఇల్లు బాగుంది, కాఫీ బాగుంది. మీరు కూడా? నేను కూడా. అదే మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది అంటున్నాను. నేను కామన్ గా అన్నానండి. నేను కామందన్న చూశాను. సరేనండి, నేను బయలుదేరుతాను. యా, బాయ్ అండి. బాయ్ అండి. టేక్ కేర్. ఆంటీ ఏం చేస్తున్నారు ఏంటో. హాయ్ పద్దు గారు, ఎలా ఉన్నారు? హాయ్ సాయి, ఎలా ఉన్నావు? బాగున్నానండి. దా కూర్చో. యా. ఏంటండి ఇన్ని పుస్తకాలు, క్యాసెట్లు? నాకు ఈ పాత పుస్తకాలంటే చాలా ఇష్టం. అండ్ నాకు ఈ పాత క్యాసెట్లు అంటే ఇంకా ఇష్టం. నాకు పిచ్చండి. అవునా? నీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఓల్డ్ కలెక్షన్స్? 256 GB ఉన్నాయండి. అయితే తీసుకురావచ్చు కదా ఓల్డ్ కలెక్షన్స్. వద్దులేండి, బాగుండదు, మీరు వినేవి కావాలి. ఓకే, సో ఇంకేంటి వాళ్ళ ప్లాన్స్? కాఫీ తాగుదామా? యా ష్యూర్ అండి. షూర్, ఓకే. ఇంకెన్నాళ్ళరా ఇలా? వెనక నుండి వెళ్ళి హక్ చేసుకుందారా? అయినా ఆల్రెడీ క్లోజ్ అయిపోయాం కదా. అయినా వైఫ్ని కిచెన్లో వెనక నుండి ఎవడైనా హక్ చేసుకుంటారా? ఆంటీని హక్ చేసుకుంటేనే ఒక కిక్ ఉంటుంది. వెళ్దామా? వద్దులే,
ఆంటీ వద్దులే. సాయ్ సాయ్ ఎట్టెళ్ళిపోయాడు? కాఫీ తాగుదామన్నాడే, ఎక్కడికి వెళ్ళాడబ్బా? పదుగురు సారీ 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 టేకన్ రా సాయి, టేకన్ టేకన్. సారీ సాయి, చూసుకోలేదు. దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఆయన ఎటెళ్ళావు? అదే ఒక కాల్ వస్తే బయటికి వెళ్ళానంటీ. ఈరోజు నీకు ఒక స్పెషల్ ప్లాన్ చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. స్పెషలా? స్పెషల్ అంటే రానా? వస్తా, తప్పకుండా వస్తా. ఈరోజు ఏదోటి అదరగొడదాం. ఏమిటండి పద్దు గారు, ఏమిటి స్పెషల్స్ ఈరోజు? ఓ సాయి, వచ్చేసావా? ఒక 10 minutes వెయిట్ చేయి, రెడీ చేసేస్తాను. స్పెషల్ అనుకున్నాను కానీ ఎంత స్పెషల్ అనుకోలేదు. ఏదో కాల్ వచ్చినట్టుంది. బ్యూటిఫుల్. అమ్మా, అసలు నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. నా ఏజ్ వాళ్ళు సెపరేటెడ్గా ఉంటే సొసైటీ చూసే తీరు వేరు. సపోర్ట్ కోసం క్యాజువల్గా మాట్లాడితే మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. మీ ఏజ్ అలాంటిది, మీకుండే ఆశలు ఆలోచనలు మాకుండవు. నువ్వు చేసేది తప్పో రైటో నువ్వే ఆలోచించుకో. ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి రిపీట్ చేయకు. రే బాబాయ్, ఏంట్రా ఈ మధ్యన ఇలా ఉంటున్నావు? ఏం లేదు బాబాయ్. రే బాబాయ్, సొల్లు చెప్పాకు. ఆ రోజు ఆంటీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో దాస్తున్నావు, అదేదో నాకు చెప్పు. అంటే కొంపదీసి పని అయిపోయిందేంట్రా? నువ్వేం భయపడకరా, ఏదైనా ఉంటే నాకు చెప్పు. నీ వల్ల కాకపోతే మెడికల్ షాప్కు నేను వెళ్తా, లేదా నాకు తెలిసిన మంచి డాక్టర్ ఒకడు ఉన్నాడు, పని అయిపు చేస్తాడు రా. బాబాయ్, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే మాట్లాడు బాబాయ్. సొల్లు చెప్పాకు. పనులు అయిపోయినాక అందరూ ఇలాంటి పద్ధతి కబుర్లే దిగుతారు. ఇప్పుడు నువ్వేం ఊహించుకుంటున్నావో ఆ దరిద్ర కొట్టే మెసేజ్ ఏంటో కూడా చెప్పు. ఇప్పుడు ధరలోకి వచ్చాడు. సాయి ఆంటీ డోర్ బెల్ ప్రెస్ చేస్తున్నాడు. ఆంటీ సిల్క్ శారీలో వచ్చి డోర్ తీసింది. ఏంటి సాయి, ఇంత లేట్ అయింది? సరే రా, లోపల రా, టైం అవుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు ఆంటీని నలిపేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నావు. ఆంటీ ఏమో నీ వైపు నుంచి ఎప్పుడు సిగ్నల్ వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లాగా ఎవరి చూపించకుండా డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకేముంది, అంతా దబిడి దిబిడే. బాబాయ్, నీ వయసు ఒక 40 ఉంటుందా? పెద్ద చెప్పొచ్చాడు. బాబాయ్, ఒక ఆంటీని చూసే పద్ధతి ఇదేనా? అంతేలేరా, ఒక మూమెంట్ అయిపోయినాక ఆడవాళ్ళని గౌరవించాలి, అమ్మాయిని రక్షించాలని ఈ అదగౌరులు అని చెప్తారు. బాబాయ్, నేను ఒకసారి ఆంటీని కలవాలి బాబాయ్. ఒరే మళ్ళీనా? అదే బాబాయ్, ఒకసారి సారీ చెప్దామని. సరే పద, నేను కూడా. నేను ఒక్కడనే వెళ్తాను బాబాయ్. ఒరే, ఇది అన్యాయం రా, నమ్మకుదురు. ఆంటీ ఏంటి ఇక్కడ ఉంది? ఏంటి సాయి, మాట్లాడవా? ఆ రోజు అలా జరిగిన తర్వాత నాకెందుకో మిమ్మల్ని కలవాలంటే ఎదలా అనిపించింది. చూడు సాయి, నీ ఏజ్ ఏంటో నాకు తెలుసు. ఆ ఏజ్ దాటే మేము వచ్చాం.
ఏంటి ఈవిడ ఏదో తేడాగా ఉంది, అది కుర్రాడితో. సెల్లర్లోనే ఇలా ఉంటే సెల్లో ఇంకెలా ఉంటారు? ఆ రోజు జరిగింది నేను ఆ రోజే మర్చిపోయాను. లెట్స్ బీ ఫ్రెండ్స్ సాయి. మైండ్లో నుంచి అన్నీ తీసేయి. చూద్దాం ఏం చేస్తారా. మనం ఈ రోజు నుండి మళ్ళీ మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేద్దాం విత్ గుడ్ కప్ ఆఫ్ కాఫీ. సారీ అండి. చెప్పాను కదా మైండ్లో నుండి అన్నీ తీసేయమని. కమ్ లెట్స్ గో. అది కాదండి. రా. సరే నా ఆంటీనే పట్టాడు. ఏట్రా అలా చూస్తున్నావు? నీకేటి మూమెంటా? 1 చాక్లెట్ కాఫీ. సాయి నీకు? నాకేం వద్దులేండి, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలు. అరే నువ్వు వెళ్ళవా? బ్యాటరీకి వెళ్ళిపోగలదు, వెళ్ళిపో. ఆ, నువ్వు కొన్ని రోజులుగా కనిపించకపోయేసరికి చాలా బోరింగ్ అనిపించింది సాయి. ఎందుకు అనిపించదు? ఏట్రా అలా చూస్తున్నావు? వెళ్ళిపో. సాయి నీకు ఒక 5,000 ఫోన్ పే చేస్తాను, నాకు క్యాష్ ఇవ్వగలుగుతావా? యా తప్పకుండా అండి. 1 2 3 ఇదిగోండి. థ్యాంక్ యూ. దట్స్ ఓకే అండి. ఏంటి ఎక్కడ పట్టావు గురు? ఎక్కడ డబ్బులు ఇస్తున్నా? ఆ? నమస్తే, థ్యాంక్ యూ. పోయారా? వెళ్ళిపోయారా? తెగించేశారు. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చావు సాయి, కొంచెం మీరు పట్టుకో. యా ఇలానేనా? అలా కాదు. అదేంటి ఏమైంది? ఎస్. బానే ఉంది ఇప్పుడు. ఓకే బానే ఉంది. నువ్వేదో మంచోడు అనుకున్నా. ఇన్ని రోజులు నిన్ను ఫాలో అవుతూ నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. నువ్వు ఇలా ఆంటీల వెనక తిరిగే చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. నువ్వు నన్ను లవ్ చేసావా? హా, ఇది లవ్వా? ప్రేమించిన అబ్బాయి ఒక ఆంటీతో చూస్తే ఎఫ్ఐఆర్ అనుకున్నావు. అదే రేపు నా చెల్లితో చూస్తే అది వదిలే. రేపు పొద్దున్న నేను రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు నేను ఎవడైనా కేసు అనుకుంటే దీనికి నువ్వు సమాధానం ఏమేస్తావు? ఇప్పుడున్న ఆంటీ ప్లేస్ లో మీ మదర్ ఉంటే ఇలానే ఆలోచిస్తావా? ప్రేమించడం కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో ఫస్ట్. నేను వెళ్తా. నేను ఇక్కడే ఉంటే మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనా? ఇంతకు ముందు వరకు నేను ఒక్కడనే ఇలా ఆలోచిస్తున్నానేమో అని అనిపించేది. కానీ ఇప్పుడే అర్థమైంది, నేను ఒక్కడనే కాదు, అందరూ ఇలానే ఆలోచిస్తున్నారని. తప్పు మంది కాదండి, మన ఇద్దరి మధ్య వయసుది.
మన మధ్య ఫ్రెండ్షిప్పే కాదు, మన ఇద్దరం కలిసి ఒక పేపర్ బర్డ్ చేసినా కూడా అది ఎఫ్ఐఆర్ అనుకుంటారు. సాయి, ఉమ్. అది చూడండి అనుపమ్ గారు, మీరు ఇంకే ఫ్లాట్ ఖాళీ చేసేయచ్చు. ఏమైందండి? ఏమైందా అది మీరే చెప్పాలి. ఫ్యామిలీస్ ఉండే ప్లేస్లో ఏంటి పనులు? చిన్న పెద్ద లేదా? ఎవరైనా చూస్తారని లేదా? లేదా సిగ్గు వదిలేశారా? మా సంగతి వదిలేసే, మే ఇద్దరం తిరుగుతున్నప్పుడు ఓ తెగ చూడడం, లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు ఓ తొంగి చూసేయడం, రూమ్ లో ఏం జరుగుతుందని ఓ తెగ పిసికేసుకోవడం, ఇవన్నీ తప్పులు కదా? సాయి, అయినా వేరే వాడి ఇంట్లో తొంగి చూసే బుద్ధున్నవాడికి ఒక చిన్నపిల్లడు తన తల్లితో తిరిగినా అనుమానంగానే చూస్తాడు. వీడు వాడే. అయినా ఇలాంటి ఫ్లాట్లో ఉండకన్నా మీరు ఖాళీ చేసడం మంచిదండి. ఇలా డోర్లు వెనక దాక్కుని చూడడం కాదు, ఇల్లంతా కెమెరాలు పెట్టి ఇంటికెళ్ళి చూసుకో, ఆ? లేదా సెల్ ఫోన్ లో పాన్ వీడియోలు చూసుకో. కేఫ్ లో కనిపిస్తే కేసు అనుకుంటారు, బైక్ మీద కనిపిస్తే రూమ్ కి అనుకుంటారు. ఒక ఆంటీ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని చిన్నగా నడుము చూపిస్తే చాలు, ఇది అదే అది ఇదే అని మర్చేసేస్తారు. సి, ఆమెకి ఒక ఫ్యామిలీ ఉందా లేదా, వాళ్ళు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించరా? ఇలా ఆలోచిస్తూ పోతుంటే ఒకటి తల్లి వేరొకటి కాంటి, వేరొకటి తల్లి ఇంకొకటి కాంటి, మనం మాత్రం ఆంటీ లవర్స్. సారీ అండి.